అనన్య సామాన్యమైన అదృష్టవంతుని కుమారుని కనబోతుంది. ముమ్మాటికి పుత్రుడే పుడతాడు. పుట్టిన పుత్రుడు మహావీరుడై సింహాసనం అధిష్ఠించి తన ఖ్యాతి దశ దిశలా మారుమ్రోగినట్లు రాజ్యం వెళ్తాడు. బాగా సెలవిచ్చారు. మహారాజు గారి ముద్దుల రాణి కళావతి కుమారుడు, నా మేనలుడు ఆనందపాలుడు వయసులో అగ్రజుడు. రేపో మాపో పుట్టబోయే చిన్న కుమారుడు ఆ సింహాసనం అధిష్ఠించేది. అది వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. సేనాధిపతి సామ్రాజ్యాధికారం పట్టపురాణి కడుపున పుట్టిన వారికి, ఆమెకు సంతాన యోగం లేకపోతేనే మిగిలిన వారి అదృష్టం. తమ్ముడు, ఎవరు రాజ్యం వెళ్తేనే అంతా వారి సంతానమేగా. ఏదో లేక లేక ఇన్నాళ్లకు ఆ భగవంతుని దయ వల్ల అక్కయ్య గారి కడుపు పండింది. అందుకు ఆనందించు తమ్ముడు. చెలి, ఎంత మంచిదానమమ్మా నువ్వు. తప్పకుండా మగబిడ్డే పుడతాడు తమ్ముడు. ముందే మనం మేలుకోకపోతే కార్యం క్షీణించిపోతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు అక్క? మన ఆనంద పాలుని రాజుగా చేసి తీరాలి. ఆ గర్భములో నా నందుని అదృష్టం మింగివేసే రాకు ఉన్నాడు. వాడు సజీవంగా నేలపడ్డాడా ఈ సామ్రాజ్యానికి సామ్రాట్ కాబోయి నీ మేనలుడు వీరి పాలవుతాడు. ఒకరి మాటకు కట్టుబడి బానిసైపోతాడు. తమ్ముడు, ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేదు. వెంటనే ఆమెను, ఆమె గర్భాన్ని హతమార్చాలి. ఆ భారం, ఆ బాధ్యత నీది. విరోధి వీరవర్గాలు ఎన్నెదురైనా భుజబల పరాక్రమాలతో ఓడించి జోహారులు అందుకున్న ఈ విక్రమసేనుతో ఒక అబలను, అది నిండు చూడాలని హతమార్చాలని చెబుతున్నావు అక్క? సరే, నీ చేతులారా చేయడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. ఊరవతల పాడు మంటపంలో ఎవడో మాంత్రికుడున్నాడట. వాడితోనైనా సంప్రదించి ఈ కార్యం నెరవేర్చు. ఏ విధంగానైనా సరే నా సౌతి నాశనం కావాలి. నా ఆనందుడు రాజై తీరాలి. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. సరే. లీలావతి పట్టపు రాణి. జయ రుద్ర భైరవ, అంగీకరించు. చిటిగా చేసి పెడతారు. కట్నం వేస్తారు. ఏం కావాలో కోరుకోండి. 6 బారుల బంగారం, 60 బారుల వెండి అవశ్యం ఇస్తాం, కానీ అతి రహస్యంగా జరిపించాలి. ఆ భయం మీకు అనవసరం. ప్రయోగానికి ఆ వ్యక్తి తల వెంట్రుకలు కావాలి. తప్పక కావాలి, తప్పకుండా కావాలి. సరే, అలాగే. జయ రుద్ర భైరవ. గురుదేవా, గురువర్యా, మన రొట్టె విరిగి నేతిలో పడినట్టుందే. నట్టెవరు రాని మొహం విరిగి పడిపోయింది. పూజాపీఠం అలంకరించండి, అన్ని సిద్ధం చేయండి. అలాగే, నేనే వెళ్ళి తీసుకొస్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఇప్పుడే వస్తుందిరా. ఏది ముద్దు? మంచి మామయ్య. అక్కయ్య, రామ్మ, రా కూర్చో. అదుగా నిల ఇవ్వవే. ఈవేళ అక్కయ్యకు నా చేతులతోనే జడవేస్తా. నేనే అలంకరిస్తాను. రేపో ఎల్లుండో ప్రసవించబోతుంది. మళ్ళీ ఎన్నాళ్ళకు అలంకరించుకునే అవకాశం వస్తుందో. జయ రుద్ర భైరవ. ఎవరు ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఇదిగో వస్తున్నాను. ఇదిగో జయ రుద్ర భైరవ. వచ్చావా రాణి? ఆ కాయ పుచ్చుకో. తిరుగు పద. ఆగు. ఈ రుద్ర భైరవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ బావిలో దుమ్ము.
ప్రభు, ఏం జరిగింది? ఏమిటిదంతా? ఇక్కడ మనం ఎన్నుకున్నా? ఏం లేదు, కలవరపడకు రాణి. ద్రోహి! ఎవరు నువ్వు? పూర్ణ గర్భిణి మహారాణిని పొట్ట పెట్టుకోవడానికి చూసావే? ఏమిటి నీ ఉద్దేశం? ఏం సాధిద్దామని ఈ క్రూరత్వానికి పూనుకున్నావు? చెప్పు, చెప్తావా లేదా? సరే మహామంత్రి, ఈ నీచుని రాజద్రోహిగా నిర్ణయించి తగిన శిక్ష విధించండి. ఉన్న జుట్టు పోయే నారాయణ రామరం బాబులం రామరం బాబులం రామరం బాబులం బోడుగుళ్ళు చేసి నారాయణ రామరం బాబులం. రండి. ఎక్కడికి? సన్మానానికి. సన్మానమే? ఊరేగింపు కూడా ఉంటే మేజువాణి అన్నీ ఉన్నాయి. లేండి సాకారం ఒరే నిరాకారం అన్నట్టుంటే. ఏమదృష్టం గాడిదిలా ఇదేం సన్మానం రా సాకారం? ఇదేదో కొత్త రకం సన్మానాలా ఉందిరా నిరాకారం. దొరక వీళ్ళకి బక్క గడిలే దొరికినారా? ఇది బక్కదే కాదు, పుట్టిది కూడాను. వీళ్ళకంటే ఈదులో కుక్కలు మొక్కలు దొరకదు. మొక్కలు సోంబరి మొక్కలు ఇల్లు ఇంకా యాదవలు పండ యాదవలు చెప్పుతో కొళ్ళోడు కొట్టి వేడ మీద లోటో పెట్టలేకపోయినారా దొంగ తెచ్చినండి. మహారాణి గారు పుత్రుని ప్రశ్నించారు. పుత్రుని ప్రసవించిందా? నా ఆశ ఫలించిందా? ఎవరక్కడ? పేరీ మృదంగనాదాలతో మంగళ తూర్యారావాలతో భావి సామ్రాట్టు జన్మించాడని నగరం అంతా ప్రకటించండి. మహామంత్రి, ఈ శుభవార్త తమరే స్వయంగా వెళ్లి చిన్నరాణి కళావతికి అందజేయండి. చిత్తం ప్రభు. విన్నావా తమ్ముడు? విన్నావా? ఆ తూర్యనాథం పట్టపురానికి పుత్రుడే పుట్టాడు. నా ఆనందను పాలిట శత్రువే పుట్టాడు. వయసున పెద్దవాడైనప్పటికీ నా ఆనందానికి రాజ్యమేళ అదృష్టం లేకుండా పోయింది. తమ్ముడు, నీ మేళలో దిక్కులేని దీవునిగా చేస్తావా? నన్ను ఇప్పుడేం చేయమంటావు? నా సవతి రాజమాత కావడానికి వీల్లేదు. ఆ పుట్టిన పురుడి కందును ఈ రాత్రి హతమార్చాలి. సరే. సంతోషించిందా కళావతి? ప్రభు, అక్కా తమ్ములిద్దరూ పయోముఖ విషకుంభాలు. లేక పట్టపురానికి పుట్టిన పసికందును హతమార్చాలని. విక్రముడు మీకంటే పరాక్రముడని సర్వసైన్యాధ్యక్షుడని కదూ మీ అశ్వి. జాగ్రత్త! నా బంధుజనాన్ని నిందిస్తే నేను సహించను. ప్రభు, ఓ కోటయ్య, ఏమిటి ఇదంతా? మంత్రి మహాశయ, ఈనాళ్లకు భగవంతుడు నన్ను కరుణించాడు. నా భార్య కవల పిల్లల్ని కన్నది. ఇద్దరు కుర్రవాళ్ళే. చాలా సంతోషం. కోటయ్య, మనం ప్రభువుల మేలు కోరే పరిజనులం కదూ. వారి ఉప్పు తింటూ వారి నీడలో ఉంటున్నాం. వారి కోసం ఎలాంటి త్యాగమైనా చేయడం మన ధర్మం కదా. ఏ త్యాగమైనా సరే మనస్ఫూర్తిగా చేయటానికి వెనుదీడి కోటయ్య. నీ రాజభక్తి నేను ఎరుగనా కోటయ్య. యశోవంతి రాజవంశాంకురాన్ని కాపాడవలసిన అవసరమే వచ్చిందనుకో. ఆనందంతో ప్రాణాలైనా సమర్పిస్తాను మహాశయ. ఇప్పుడు వచ్చింది అలాంటి అగత్యం. ఎంత ఘోరం! మహారాజు గారు వినే పరిస్థితిలో లేవు. మనమే పూనుకుని యువరాజును రక్షించుకోవాలి. భగవంతుడు అందుకేనేమో నీకు కవల పిల్లల్ని ప్రసాదించాడు. అందులో ఒకరిని. నా అభ్యంతరం ఏమీ లేదు మహాశయ. కానీ నా భార్య అంగీకరించదేమో. ఆమెకు తెలియవలసిన అగత్యమేముంది? నీకు సమ్మతమే కదా. ప్రభువుల కార్యం కంటే పరమార్థం ఉంది ఆ స్వామి. సెలవివ్వండి. అయితే విను.
ఈ కన్నకుమారుణ్ణి ఆ కసాయివాడికి బలి ఇచ్చి నీ కడుపులో చిచ్చు పెట్టాను. కన్నీరు రాకమానదు. కాని కోటయ్యా, నీ కొడుకు గొప్ప త్యాగులు కూడా చెయ్యలేని మహాత్యాగం చేశాడు. అదృష్టవంతుడు. ఇదిగో యశోవంతి రాజవంశాంకురం నీ చేతిలో పెట్టాను. కంటికి రెప్పలా కాపాడవలసిన భారం నీది. చిత్తం మహాశయ. మహారాజు గారికి సమయం చూసి విన్నవించేదాకా అతి రహస్యంగా కాపాడు. అలాగే.